చిలకలూరుపేట మండలానికి ఒక ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరిని తిరునాళ్లకు చిలకలూరుపేట ప్రాంతం నుండి అధికంగా విద్యుత్ ప్రభలు వస్తాయి. అందులో భాగంగా 80 సంవత్సరాల నుండి కావూరి ప్రభ రావడం గొప్ప విశేషంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ వంశపారపర ధర్మకర్త నరసరావుపేట రాజావారు మాల్రాజు వెంకట రామకృష్ణ బహదూర్ని ముఖ్య అతిథిగా గ్రామానికి ఆహ్వానించి సన్మానం చేయడం మరో గొప్ప విశేషంగా భావిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కావూరు గ్రామ చరిత్రలో మొట్టమొదటిసారిగా నరసరావుపేట రాజావారు మల్రాజు వెంకట రామకృష్ణ బహదూర్ గారు వారు మన గ్రామానికి విచ్చేశారు. వీరు త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తలు మరియు కొన్ని వందల ఎకరాలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చేజర్ల, భృగుబండ ఇంకా ఎన్నో ఇతర పురాతన దేవాలయాలకి వేల ఎకరాలు దానంగా ఇచ్చినటువంటి మల్రాజు వంశీయులు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి వారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాము. విని సగౌరవంగా మన గ్రామానికి తోడుకొని వచ్చాము. రాజావారిని మొట్టమొదటిసారిగా మన గ్రామస్తున్నటువంటి ఉడతా శ్రీనివాసరావుని పంపించి రాజావారిని ఎట్టి పరిస్థితుల్లో ఇన్వైట్ చేయాలి, ఈ సంవత్సరం వారిని సన్మానించుకోవాలి అని పంపించినప్పుడు వారు ఎంతో నిస్వార్థంగా అతి సాధారణంగా నేను వస్తాను, అలాగే మనందరితో పాటు సహపంక్తి భోజనం చేసి మనందరం ఎలాగైతే తిన్నామో అలాంటి ప్లేట్లోని అక్కడే కూర్చొని అలాగే తిని ఇప్పటి వరకు ఇక్కడ విచ్చేశారు శ్రీ రాజావారు. వారిని సన్మానించుకోవటం ఈరోజు నిజంగా మన గ్రామం చేసుకున్నటువంటి అదృష్టం. నాకు ఇక్కడ రావటం చాలా ఆనందంగాను ఆశ్చర్యంగాను. ఆనందం ఎందుకంటే నేను 86లో తిరణాలు చూశా, ఆ తర్వాత చూడాల ఇవాళే. ఎందుకంటే 84, 85, 86 ప్రభ కట్టాం. సో ప్రభతో పాటు వెళ్ళేవాడిని. ఆ తర్వాత కట్టడం కుదరలా, ఎందుకంటే తిరణాల పైన స్వామి పూజ ఆ కార్యక్రమాల్లో ఉండిపోయాడు. కిందకు వచ్చే టైం దొరికేది కాదు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే చెప్తున్నాను, 86 తర్వాత ఇవాళ ఇంత దగ్గర ఉండి ప్రభలు దొరకం. నేను మనం వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళు, అన్ని ప్రభలు తిరిగేవాళ్ళం. తిరణాలంతా తిరిగి 5 గంటలు కలిసిపోయి వచ్చి అక్కడ ఎక్కడ దొరుకుద్దా, ఏ ఎడ్ల పండు దొరుకుద్దా అని ఎడ్ల పండ్లు కొనుక్కునేవాళ్ళం. ఆశ్చర్యం ఎందుకంటే మొన్న కొండకాడ చెప్తుండారు, కావూరు ప్రభ 6 ముఠాలు, 6 సంవత్సరానికి ఒకరు కడతారు, మెయింటెనెన్స్ చేస్తారు. మిగతా 5 ముఠాలు 5 గ్రూపులు వచ్చి పాల్గొని తిరణాలకు వెళ్ళే దగ్గర, ప్రభ కట్టే దగ్గర నుంచి తిరణాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి ఊళ్ళో మరి ప్రభ ఇప్పే దగ్గర దాకా అందరూ కలిసి కట్టుకుంటారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందో ఊరికి 5 ప్రభలు 6 ముందుకో ప్రభ అయిపోయింది. అదేంటంటే మా ఊర్లో 5 ప్రభలు ఎలక్ట్రిక్ ప్రభలు కట్టాం 6. అది గొప్ప కాదు. మనం ఊరంతా కలిసి కట్టుకొని ఇలా ఉన్నాం చూసారా, మన ఊరు గదిలేచ్చలేడు. ఎందుకంటే ఇట్లాంటప్పుడే మన ఐక్యత, మన ఊరు వాళ్ళు. ఇప్పుడు కావూరు అని ఎందుకు చెప్పుకుంటున్నా నేను, మా ఊరు కాదుగా, మా నసరాపేట ఎందుకు చెప్పుకోవట్లా. అందుకనే ఆశ్చర్యం వేసింది. నిన్న చెప్తుంటే అసలు నిన్నంతా అది ఆలోచిస్తుందా, నిజంగా ఎట్టుంటారా జనం అని.